ఈరోజు పీర్ల పండుగ మా ఊళ్ళో చాలా మంచిగా జరుపుకుంటారు. పీర్ల పండుగ శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మమ్మల్ని బాగుంచాలి. హే ఎవ్రీవన్! వెల్కమ్ టు శ్వేత డైరీస్. నేను మీకు తెలుసుంటే ఓకే. ఇఫ్ తెలవకపోతుంటే హాయ్, ఐయామ్ శ్వేత. ఇన్ దిస్ ఛానల్ ఐ విల్ బి షేరింగ్ కాంటెంట్ రిలేటెడ్ టు మై లైఫ్ స్టైల్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫుడ్, ట్రావెల్ అండ్ వాట్ నాట్. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీరు నా థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమైతది ఈ వ్లాగ్ ఏందనేసి. సో మేము విలేజ్‌కొచ్చినాం. మా విలేజ్‌లో పీర్ల పండుగ జరుగుతది. అయితే విలేజ్‌కొచ్చిన తర్వాత ఇట్లా తిన్నాము. తిన్న తర్వాత ఏమైందో చూసేయండి. ఇట్లా తిన్న తర్వాత ఇట్లా ఏమంటారు, యాప చెట్టు కింద కూర్చుంటే ఆ ఫీలింగ్ వేరుంటుంది కదా. అది కూడా మంచిగా వేసుకుంది. మా తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, చాలా సిగ్గుపడుతుండు. ఆయన పేరు వచ్చేసి సుశాంత్ అన్నమాట. ఎప్పుడు ఫోన్ ఇప్పుడు అందరం రెడీ అవ్వాలి. ఇట్లా కూర్చున్నాం బయట. ఇక్కడ ఇంకా అందరం రెడీ అయిపోతున్నాము. ఎందుకనంటే ఇప్పుడు మట్కిల్ అనేది ఒక ప్రాసెస్ ఉంటది. అంటే మట్కిలు తీసుకెళ్తాం ఆ దేవునికి. సో దాని గురించి అందరం ఇక్కడ రెడీ అయిపోతున్నాము. మీరు అనుకోవచ్చు, మీరు హిందూస్ కదా, మీరు ఎందుకు ఈ పీర్ల పండుగ మొహర్రం ఫెస్టివల్ చేసుకుంటారు అనేసి. ఇది మేమేం కొత్తగా చెయ్యట్లేము. ఇది మా తాతల ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి మేము చేస్తున్నాము. దాన్ని పడగొట్టొద్దు అనే ఒక పాయింట్‌తోని ఇంకా మా డ్యాడీ వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంతే తప్ప దీంట్లో ఏది కూడా మేము హిందూస్ ఎందుకు చేయాలా అట్లా ఏమీ లేదు. మా ఊర్లో అందరూ హిందూసే ఉంటారు. అయినా కూడా చేస్తారు. సో ఇది ఎప్పటినుంచో ఉన్న ఏమంటారు కల్చర్ లెక్క అనమాట. అందుకని మా ఊర్లో కూడా ఇట్లా నమ్మకం పెట్టుకొని చేస్తారనమాట. సో ఇదంతా బెల్లము మేము నైవేద్యం కోసం, ఆ దేవునికి నైవేద్యం కోసం చేస్తున్నాము. అండ్ ఇది ఈ పిండి విసుకుడు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ టైంలో మాట్లాడొద్దనమాట. అందుకే మా అత్తమ్మ మాట్లాడి ఇవన్నీ చదివినాము. మా పుచ్చక్క అది పిండి చేయాలి. ఆ పిండి చేసేటప్పుడు ఏంటంటే మాట్లాడొద్దు. అంటే మాట్లాడితే నోట్లకు ఇక్కడ మా అత్తమ్మ పిండి ప్రిపేర్ చేస్తుంది. అంటే ఆ దేవునికి మలిద ముద్దలు అనేది ఒక నైవేద్యం ఉంటది. దానికోసం ఆ పిండి ప్రిపేర్ చేస్తుంది. ఆ పిండి ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే, అంటే ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మొత్తానికి మాట్లాడొద్దు. ఎందుకంటే ఉప్పిళ్ళు పడతాయని మాట్లాడొద్దు అంటారంట. నాకు అప్పచెప్పిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మౌనం పాటిస్తారనమాట. అంటే మాట్లాడొద్దంట ఇది చేసేటప్పుడు. పీర్ల పండుగ శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మమ్మల్ని బాగుంచాలి. పాతలను ఇట్లా చూర చూర వేసి బెల్లం కలిపి ఇట్లా చేస్తారు. వీటినే మలిద ముద్దలు అంటారు. ఇవే దేవునికి సమర్పిస్తారు. ఇక్కడ మా అత్తమ్మ ఏం చేస్తుందనంటే ఇస్తరాగేసి ఇస్తరాకులో 2 ఇస్తరాకులలో బియ్యం వేసి 2 కుండలను పెడుతుందనమాట. సో అవే దేవునికి తీసుకెళ్తాం. వీటినే మేము మట్కిలు అంటాం. సో కొబ్బరికాయ కూడా రెడీ చేసుకుంటున్నాం అక్కడ తీసుకెళ్ళనీకి. దీన్ని ఏమైనావు నువ్వు? ఫకీర్. ఫకీర్ అంటే ఎందుకైతారు తెలుసా? ఎందుకైతారు? పీర్ల పండుగ పకీర్ అంటే ఇట్లా ఇంట్లో ఉండే చిన్న పిల్లలను ఇట్లా నాడలేసి ఇట్లా పకీర్ అని తయారు చేస్తారు. అంటే ప్రతి ఇంటికెళ్ళి, ప్రతి అంటే ఫ్యామిలీలో ఉండే ప్రతి ఇంటికెళ్ళి ఇట్లా బియ్యం అన్నా ఏమన్నా అడగాలి. దాన్నే పకీర్ అంటారు మా సైడ్. అండ్ ఇక్కడ ఏందనంటే ఇక్కడ మట్కిలు తీసుకెళ్ళడానికి నేను మా అక్క ఎత్తుకున్నాము 2 కుండలు. అండ్ మా విలేజ్‌లో ఏంటనంటే డప్పులతోనొస్తారు. ఈ మట్కిలు తీసుకెళ్ళడానికి ప్రతి ఇంటి దగ్గరికొచ్చి ఇట్లా ప్రతి ఇంట్లో నుంచి 2 మట్కిలెళ్తాయి. అంటే 2 కుండలెళ్తాయన్నమాట. సో, ఇది దర్గా దగ్గరికి తీసుకెళ్తాం మేము. మట్కిలు ఎట్లానంటే ఇంకా డప్పులతోనెళ్తాం కాబట్టి ఊరంతా ఒకటేసారి కలిసి దర్గా దగ్గరికి తీసుకెళ్తాము. ఇంకా దర్గా దగ్గర రీచ్ అవ్వంగానే మట్కిలనేది దేవునికి సమర్పిస్తాము. అండ్ సమర్పించిన తర్వాత ఇక్కడ బాయ్స్ అందరూ కలిసి ఈ మంట చుట్టూ ఆడతారనమాట. దీన్నే అల్వాల్ అని అంటారు. దాని తర్వాత దేవునికి సమర్పించిన తర్వాత అక్కడ కొంచెం నైవేద్యం టేస్ట్. ఇప్పుడే మట్కీలు తీసుకెళ్ళడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు షర్బత్ తాగాలి. అంటే బెల్లంతో చేసిన షర్బత్ అది తాగాలి. ఇప్పుడు టైం 12:03 అవుతుంది గైస్.
దిస్ ఇస్ షర్బత్. ఇక్కడ ఏందంటే షర్బత్ తాగిన తర్వాత ఇంకా మళ్ళా మేము దర్గా దగ్గరకొచ్చినాము. దర్గా దగ్గర ఏం చేస్తారనంటే ఇక్కడ ఒక కథ ఆడతారు అనమాట. అంటే ఏషాలు ఏసి కథ ఆడతారనమాట. అంటే దేవుళ్ళు కొంతసేపటికి దేవుళ్ళు లేస్తారు కాబట్టి అట్లా ఆడతారు. ఈ రోజు పీర్ల పండుగ మా ఊర్లో చాలా మంచిగా జరుపుకుంటారు. పీర్ల పండుగ తౌష్పల్లి మాది విలేజ్. మేము దర్గా మేము దర్గా దగ్గర ఉన్నాము. పోయం లెక్క చెప్తాది మా పిన్ని. పోయం మసీద్ కాడ ఉన్నాం. ఇక్కడ దర్గా దగ్గర ఏంటంటే ఏషాలు వేసుకొని వచ్చి అంటే ఇట్లా కామెడీ సీన్స్ చేస్తారనమాట. అంటే నవ్వుపియనీకి ఇట్లా అంతా కథ చేస్తారు, కొట్టడం చేస్తారు. అంటే మళ్ళీ ఆ చీర మీదకి ఇసరడం అవన్నీ చేస్తారు. అండ్ దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన ఏషాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవుళ్ళు లేస్తారు. ఇక్కడ ఏంటనంటే పీరీల దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆయన దర్గా నుంచి బయటికెళ్ళి ఊరంతా తిరుగుతాడు. అంటే ప్రతి ఇంటికి ఎళ్తాడంట. ఆ పీరీలన్నీ ప్రతి ఇంటికొస్తాయన్నమాట. సో, అందుకనేసి దేవుడు బయటికెళ్తుండు. అది గూడా డప్పు సప్పుడు మంచిగుంటేనే దేవుడు బయటికెళ్తాడు. లేకపోతే ఎళ్ళడు. లోపటనే ఉంటాడు. సో, అందుకనేసి ఆళ్ళంతా గుంజుతుర్రు ఎనకకి ముందుకు అయితుర్రు. ఆ దేవుడు గూడా ఎనకకి ముందుకయితుండు. డప్పు సప్పుడు మంచిగుంటేనే దేవుడు ముందుకొస్తాడంట. అండ్ ఇక్కడ అందరూ ఆ దేవుని కోసమే వెయిట్ జేసి అంత నైట్ వరకు గూడా అందరం వెయిట్ జేసి ఆ దేవుడిని మొక్కుకున్నారు. అండ్ దాని తర్వాత ఇంకా ఇంటికెళ్ళిపోయినాం. దేవుడు వచ్చంగానే ఇంటికెళ్ళిపోయినాం. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచినాము. మార్నింగ్ చాలా టైర్డ్ అయినాము. ఎందుకంటే లేట్ పడుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం లేట్‌గా లేచినాము. అండ్ ఇంకా లేవంగానే మమ్మీ వాళ్ళు ఇంకా వంటలు ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అందరూ కూర్చొని వంటలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇంక మమ్మీ వాళ్ళు వంటలు ప్రిపేర్ చేసే టైంలో మేమందరం కలిసి ఇంకా చెట్ల అంటే పొలాల సైడ్ ఎళ్ళినాము. అండ్ పార్క్ పొలాల సైడ్ ఎళ్లి పిల్లలం ఎళ్ళినాము. ఇంకింటికొచ్చేలోపు ఇంకా మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు వీళ్ళంతా కలిసి వంట ప్రిపేర్ చేసిర్రు. ఇంకా వంట అవ్వగానే ఇంకా మేమంతా పిల్లలం అందరం ఫస్ట్ తినేసినాము. అండ్ ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపటికి ఒక 4 or 5కి పీరీల దేవుడు ఇంటికొచ్చిండనమాట. అంటే ఇంట్లో ఊరు తిరుగుతాడు మళ్ళా. ఇంటి దగ్గరికొస్తే ఇంకా అప్పుడు కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పోసినాము. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారో. అండ్ దాని తర్వాత ఇంకా సాయంత్రం 7కి అట్లా 8కి మళ్ళీ ఈ ఏషాల వాళ్ళొచ్చి ప్రతి ఇంటి దగ్గర ఈ ఏషాల వాళ్ళొచ్చి ఆడతారనమాట. ఇక్కడ ఏందనంటే ఈ చాటతోని కొడతారు. అదంటే ఇది ఎందుకు కొడతారో గూడా తెలవదు. కాకపోతే మంచిదే అంట. ఆ చాటతోని అందరూ కొట్టిపించుకుంటారు. అంటే ఆ ఏషం ఏసుకున్న ఆయన ఆ అన్నతోని అందరూ ఆ చాటతోని కొట్టిపించుకుంటారు. మంచిదంట అట్లా కొట్టిపించుకుంటే. ఇంకా ఏషాలు వాళ్ళు అంతా ఎగరడం అయిపోయినంక మేమంతా కలిసి ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి మా ఊర్లో జాతర జరుగుతదనమాట. సో, మేమందరం ఇంగ జాతరకెళ్తాము. అంటే హనుమాన్‌ల దగ్గర పీర్ల దేవుడిని నించోబెడతారు. నించోబెట్టి ఇంకా అక్కడనే జాతర జరుగుతది. జాతర దగ్గరికెళ్ళినాం మేమిగ అందరం కలిసి ఫ్యామిలీ అంతా.